రాముడు రాంబాబు రాముడు నాన్న రాంబాబు రాముడు నాన్న ఆగండి మీరు ఆగండి. ఎందుకు లేవడం నేను చూస్తా కదా. ఎందుకు లేవడం ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? రాముడు బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు. అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు? అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కల కన్నాను. కలగన్నావా? పగటి పుట్ట కలగన్నావా? కల అంటే అది కల కాదు అక్కయ్య గారు. మరే కల అంటే బాబు చిట్టి అయ్యో మా చిట్టి కూడా ఇంతే బాబు. ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. నిజమే సీత, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్ బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూరిబాబుని. ఎవరు? శూర్పణఖవా? శూర్పణఖని తాటకని కాదత్తయ్య గారు, నేను మగవేధమని. మీరు మరీ లింగ భేదాలను కూడా గమనించకపోతే ఎలా? నేను సూరిబాబుని. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి. చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ ఒంట ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని, జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మార్చమంటారు? మామూలుగా లైటా, మీడియమా, స్ట్రాంగా? ఎలాగోలా ఆ శుభవార్త ముందు మా అమ్మకు చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి ఏమిటి బాబు? పిండి మరకెళ్ళింది కదా, అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకులేవి అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా. నీ చెప్పలే? చల్లటి మాట చెప్పావు నాయన. నీ దయ వల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు, ఇంకో చిన్న మాట. ఆ ముహూర్తానికే నేను కూడా సీతమెళ్ళ 3 ముళ్ళు వేసేస్తే పనిలో పని, ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా. ఏమంటారు? ఏమ్మా? అవునమ్మా, ఆయన చెప్పింది సబబుగానే ఉంది. అటు చూడమ్మా, నీ పెద్ద తమ్ముడు రంగని చూడు. వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి? అమ్మా, ఆల్నా పాలనా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెధవ కిందో, దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు. పోన్లేమ్మా, తమ్ముడేవైతే నీకే. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా, హాయిగా సుఖపడు. అమ్మా, ఇదే చెప్తున్నాను. 6 నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారు కొండే. ఏమండి ప్లీజ్? అర్థమైంది సీత, మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి, అంతే కదా. చూస్తాను, చస్తానా? మొన్నటిదాకా పెళ్లి కొడుకులు కన్నా విధాల చేతులు పట్టుకున్నాను, ఇవాళ నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుక్కల కాళ్ళు పట్టుకుంటాను. తప్పుతుందా? కాలేజ్ వదిలేరా? ఇంకా వదలలేదురా. క్లాస్ రూమ్ లోంచి ఎవరు బయటకు రావడం లేదు. రావుడు వచ్చేస్తుందిరా,
శాంతి వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఓకే నువ్వు వెళ్ళిపో. ఇద్దరం నిలబడితే శాంతి తను లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు. వెళ్ళు. ఓకే ఆల్ ది బెస్ట్. రేయ్, ఇటు. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. రేయ్ 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 ఇది అన్యాయం రా. రేయ్ దొరకరా. రేయ్ ఆగరా. రేయ్ చంపేస్తాను. దొరకరా. రేయ్ నిన్నేరా. దయచేసి ఆగరా. యారా ఇడియట్. నా పరిస్థితులు పారిపోతావా దొంగ రాస్కెల్. క్షమించండి సార్, మీద అనుకోలేదు. కింద పడుంటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఇదిగో సార్ మీ పర్సు, నన్ను వదిలేయండి సార్. బా. అమ్మా 5 పైసలు. రేయ్ ఇందులో 5 పైసలు మిగిలిపోయిందిరా. దీంతో ఒక్కపడి కొనుక్కొని మింగు సస్తావు. మెల్లిగా బల్లిలా రారాసురి. అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడంటూ వచ్చేస్తుంది అక్కయ్. అరే జాగ్రత్తగా పద. చూటు వినిపిస్తుంది ఏమిట్రా? గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ. ఏమో పద. రండి బాబు. మీ ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో మావాడు. ఈయనేనా మీ అన్నగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసియా దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు. ఎలా వాయిస్తున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడరేంటి? అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి. ఇలాగే బాగుంది. ఒరే రాజుగా, నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన చోట దిగిపోవడం మంచిదిరా. వెళ్ళు. చంపేస్తాను రే. చిట్టి బాబు. చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. ఒరే సురిగా, కాలేజ్ వదిలే టైం అయింది. ఇంక నువ్వు వెళ్ళిపోరా. వెళ్తే రావుడు మళ్ళీ అమ్మాయి కోసం పర్సు పారేసి డబ్బు పోగొట్టుకోకు. నెవర్. కిందటిసారి అయితే తను చూసేటప్పుడు నేను పడేశాను గనక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది. కానీ ఈసారి అలా కాదు. తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా. ఈ పర్సు పారేయటం ఏంట్రా? ఇదేక దరిద్ర ప్రభరా నాయనా. ఒరే అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప థ్రిల్ ఉందిరా. అవన్నీ నీకు అర్థం కావు గానీ కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూస్తా. పర్సు కింద పడిపోయింది బాబు. కింద. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు 40 సంవత్సరాల క్రితం ఈ పని చేసుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు. మంచిదమ్మా, వెళ్ళరా తల్లి. ఎరా వదిలేశారా? లేదురా, మూసేశారు. ఏ? ఈ కాలేజీకి నిన్ననే లాస్ట్ వర్క్ డేట. ఇవాళ నుంచి సెలవులు. చా, ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లల కాలేజీ సెలవులు ఇచ్చేస్తే మగపిల్లలంతా ఎంత బాధపడతారా? ఆ మాత్రం సెన్స్ లేదే ఆ ప్రిన్సిపాల్ కి. చా 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 చా. అవును, శాంతి ఇల్లెక్కడరా? పాండి బజార్ పెడదాం పదా. అక్కడ ఉంటుందా? అక్కడ చిలక దోషం చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓ, నీకు తెలియదన్నమాట. ఎలారా ఇప్పుడు? సెలవులు ఇచ్చారంటే 4 రోజుల దాకా శాంతి కాలేజీకి రాదు. ఈ లోపు తను కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు. ఇప్పుడు ఎలా సార్, ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్. మళ్ళీ మార్నింగ్ షో టైంకి సినిమా హాల్కి వెళ్ళాలా? టైం అవుతుంది. పర్వాలేదు, చూద్దాం. ఓ, రా తీసుకో. పారేసుకున్నా తీసుకో. రండి. వీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్. నాకు బాగా తెలిసిన ఆయన. మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీరు నెంబర్ అని ఆయన వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి వీళ్ళ తమ్ముడు మీ పనిలోకి వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. మరి నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అడిగి చెప్పలేను కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయనా, నేనంతా విన్నాను. వినపడిందా? అమ్మయ్యా, నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. 600. 600? ఆ, ఆ మాత్రం దానికే 6,000 అంత అరుపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఉమ్, ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా, అవునమ్మా. నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇకనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడ పుట్టింది ఏ గాలికి పోతే నీకే. పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు. అమ్మా వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పొద్దు. ఊరికే అంటున్నావు అంతే అంతే. 600 సరే. అవ్వదు, చస్తే అవ్వదు. లెక్కలెప్పుడు తప్పు. 6 6 100 ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోమా? అబ్బా, చెప్పదని చేసి మరీ చెప్తున్నా. అబ్బా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి ప్లీజ్? వద్దు, నువ్వేం చెప్పొద్దు. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా ఓ మంచి సంబంధం చూసేయాలి, అంతే కదా? నాకు సందేహం సీత, ఏమిటండి? అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాటండి. చెల్లికి మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? ఎవరు మీరు? తర్వాత చెప్తాను, మర్యాదగా నీ పర్స్ ఎటు. పర్సా? నేను అసలు పర్సు మెయింటైన్ చేయను. మదర్ ప్రామిస్. పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు. డబ్బా? నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను. మదర్ ప్రామిస్. డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు. దృష్టి వాచా? నేను వాచర్ గేజీలు మెయింటైన్ చేయను. మదర్ ప్రామిస్. ఏవే మెయింటైన్ చేయని వాడివి మేం మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావురా? అయ్యో అయ్యో, ఎందుకంటే అనుకుంటున్నారు? అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో, హెల్ప్ 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 హెల్ప్. చాలా థ్యాంక్స్ అండి. సమయం దేవతలో వచ్చి నా మాన ప్రాణాలు కాపాడారు. మీ పేరు? సీత. మీరు కరాటే నేర్చుకుంటున్నారా? అవును, ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. 2 ఏళ్లుగా మిమ్మల్ని రోజు చూస్తున్నాను. ఎలాగండి? మీరుండే రూమ్ కి వెనకింట్లోనే మేము ఉంటున్నాం. మిమ్మల్ని రోజుకు ఒక్కసారైనా చూడండి, నాకు తోచదు.